ఇక్కడ గవర్రాజ్ అంటే ఎవర్రా? పైకి వెళ్ళాడు. ఏంటి పోయాడా? చెట్టు మీద ఉన్నాడా? ఓహో నమస్కారం అండి. గవర్రాజ్ అంటే నువ్వేనేట్రా? చెత్తం తమరో? నేను మీసాల అమ్మిరాజు. అమ్మిన అమ్మకపోయినా కోటయ్య గారు కొబ్బరి తోట టోటల్ గా కొనేయాలనుకుంటున్నాను. కోటయ్య గారి తోటలు కొంటారా? అయితే పైకి రండి. నో నువ్వే కింద అడ్వాన్స్ ఇచ్చేస్తాను. అడ్వాన్స్ కాదు అడ్వాన్స్. లేకపోతే నువ్వు సైలెన్స్. తాతాలు ఏంట్రా నీ మోహులారి గట్టి పైకి పంపరా. అమ్మా ఏంటి అడ్వాన్స్ ఇస్తావా? కోటయ్య గారు ఆస్తులు అమ్మడానికి మేమెవరు, కొనడానికి నువ్వెవరు? నువ్వు గవర్రాజువి, నేను అమ్మిరాజుని. నువ్వు అమ్మిరాజువైనా తమ్మిరాజువైనా అమ్మడానికి సావిత్రక్క ఒప్పుకోదు. సావిత్ర ఆ మధ్య సోమయాజులు గారు నావలెంకన్నా కలిసి కోటయ్య గారు వాడిన పాస్ సామాన్లు అమ్ముతానంటేనే అసలు సావిత్రక్క ఒప్పుకోలేదు. సావిత్రి అంటున్నావు. ఎవరా టికెట్? నాకేదో డౌట్ గా ఉంది ఆ వ్యక్తి మీద. ఇందాక నువ్వు మీసాలు అంటించుకున్నప్పుడే నీ మీద నాకు డౌట్ వచ్చింది. ఇంతకీ ఎవడరా నువ్వు? తెలిసిపోయినట్టుంది. ఆన్సర్ తర్వాత చెప్తాను గానీ, సావిత్రి అంటే కోటయ్య గారి సెకండ్ సెటప్ కదా. అరే ఏసేండి రాయండి. ఏంటిది? నిన్ను కూడా తల్లి తగలేశారనమాట. ఇంతకీ గవర్రాజు ఎవరో తెలుసుకున్నావా? తెలుసుకోవడం కాదు, కలుసుకున్నాను. ఆడు సావిత్రి అంటుంటే నేను మిస్సెస్ అండర్స్టాండింగ్ చేసుకుని. మిస్సెస్ అండర్స్టాండింగ్ కాదు, మిస్ అండర్స్టాండింగ్. వస్తున్నా. ఆ సావిత్రి కోటయ్య గారి కీపా అన్నాను, అంతే. చావు కూడా చెవులు మూసారు. సావిత్రి ఎవరు? అది మాత్రం తెలీదు. ఆవిడ ఈ ఊళ్ళో చాలా కీర్తి చేసురాలని అర్థమైంది. నిన్ను పోయాక కూడా అన్నారు. మీరు ఉండే లగేజీ లోపల పెట్టు. ఎవరు మీరు? నేను లక్స్ పాపని. మై లిటిల్ పాప. నా రెక్సోనా పాప. ഞാൻ పిఎస్ పాప. ఎంత మనసులాయో అవన్నీ మర్చిపోండి. మెడిమిక్స్ ఉంటే చాలు. నేను మెడిమిక్స్ పాపను. ఓహో, మీరు సబ్బునమేవాళ్ళా? హూ ఆర్ యు మ్యాన్? ఆరోగ్యానికి రక్ష ఇస్తుంది లైఫ్ బాయ్. లైఫ్ బాయ్ ఎక్కడ ఉందో ఆరోగ్యం అక్కడ ఉంది. ఐఎమ్ లైఫ్ బాయ్. ధర తక్కువ, దొరద ఎక్కువ కాదు, నొరగ ఎక్కువ. టోటల్ గా మీ అందరికి కొవ్వు ఎక్కువలా ఉంది. బయటికి వెళ్ళండి. ఏంటి గొడవ? ఎవరు వీళ్ళంతా? సబ్బులమ్మే సుబ్బమ్మలట. మాకు సోపులు షాంపూలు అవసరం లేదు, బయటికి వెళ్ళండి. మేము సబ్బులు అమ్మడానికి రాలేదు సార్. ఈ 8-2-3 నంబర్ కలిగి. మా ఇంటిది కాదు, బయటికి వెళ్ళండి. అయ్య బాబాయ్, ఇదేంటి ఇంటికి వచ్చిన అతిథుల్ని బయట నిలబెట్టి మాట్లాడుతున్నారు? మీరు రండి. మా రిసెప్షన్ కమిటీ. యా యు నో బావా, యాక్చువల్లీ ఇన్ ఆస్ట్రేలియా. ఎవరు నోరు వాళ్ళు మూసుకుంటారు. మీరు బయటికి తెచ్చేయండి. అది కాదు సార్, మా అడ్రస్ మిస్ అయింది. పోనీ మీ ఫోన్ వాడుకోవచ్చు. మా ఫోన్ అవుట్ ఆఫ్ ఆర్డర్, బయటికి వెళ్ళి చేసుకోండి. ఫోన్ తెలుసు, ఇన్కమింగ్ మాత్రమే, అవుట్ గోయింగ్ లేదు. కొత్త స్కీమ్. నాది ఓన్లీ అవుట్ గోయింగ్. వాడతారా? వాడితే వాడిపోతారు. నువ్వు లోపలికి వెళ్తావు, వాళ్ళతో పాటు బయటికి వెళ్తావా? మీరు దయచేయండి. కాదండి, పెద్ద తెంగరోళ్ళ ఇంటికి వచ్చా. యూత్ యూస్లెస్ అయిపోయిందిరా. ఇక్కడ ఉన్న వాళ్ళంతా రబ్బర్ సుత్తులే. ఎన్ని రెగ్జోనాలు, ఎన్ని లక్స్ పాపలు. చూసావు కదా, మా ఎస్పీకి లేడీస్ అంటే పడదు. అదేట్రా, లేడీస్ అంటే పన్నోడికి ఆడ కోడ్ ఎందుకు? ఇదిగో ఎలిజిబుల్ తినమని చెప్పు, లేకపోతే ఎంత ప్రాబ్లం వచ్చేసి. అబ్బో, ఏళ్ళతో ముందు చాలా నీకేం భయం లేదు. ధైర్యంగా మనూరు వెళ్ళిపోతావు నాతో పట్రా. కాదన్న వాళ్ళ తలకాయలు తాటికాయలాగా టపటప కింద పడిపోతాయి. ఆయన సంగతి మీకు తెలీదు. నా సంగతి కూడా నీకు తెలీదు. అచ్చుబాటు రాలేదని రౌడీ జాన్ వదిలేశాను గానీ నా ఎడం చేత బాంబులు వేసినప్పుడు ఎన్నిసార్లు నా చేతుల్లో పెళ్ళి తెలుసా? నువ్వు బాంబులు వేసేవాడివా? మరేంటనుకున్నావు? టైంకి బాంబు పేలేదు కాదు కానీ అయ్యే కనుక కరెక్ట్ టైం పేలుంటే నాతో పాటు ఎంతమంది పోయి ఉండేవాళ్ళు. అవును, ఆయనకి ఏమైనా ఈక్నెస్లు ఉన్నాయా? అతను చీట్ల పేక బాగా ఆడతాడని బామ్మ చెప్పింది. మరి ఇంకే దొరికిపోయాడు. ఫినిష్. చీట్ల పేకలో చిత్తు చేసి నిన్ను తీసుకెళ్తాను. కాకపోతే పాకాడటానికి చెప్పులే గాని జేబులో చిల్లి కావలేదు. నువ్వు పని చేయమ్మా, సరదాగా 4 గదులకి ప్యాకెట్లు అతను పని చెప్తాను. ఇది గాజులేనా? అబ్బే గాజులు కాదు బాబు, సెంట్రల్ జైల్లో కేడీలు కేసే బేడీలు. ఏ వ్యాపారం చేస్తున్నావు నువ్వు? తీసుకుని డబ్బులు కాకపోతే గీసుకొని చూడరాదా? ఇవి నీకు ఎక్కడవి? ఎక్కడవే? తాలూకా ఎస్ఐ పెళ్ళాన్ దగ్గర డిఎస్పీ కొట్టేసి కానిస్టేబుల్ కు తక్కువ రేటు కమ్మాడంట. వాడు నా కన్స్ట్రక్షన్ కమ్మాడు. నెత్తి మీద ఇంటికి ఉండి కానీ ఆలోచన లేదు అసలు. తీసుకుని డబ్బులే. అవతల అర్జెంట్ కలిసి ప్యాకెట్ ఆడాలి. ప్యాకెట్ ఇవ్వ.
సింగపూర్ లో ఉన్న నీ పెళ్ళం అడ్రస్ రాస్తాను, మ్యాటర్ ఏంటో చెప్పరా. రాసుకో. గంగా భగీరథి సమానురాలైన నా ప్రియమైన పెళ్ళం రంగికి నీ మగుడు హోటల్ సుబ్బుడు రాయినది ఏమనగా. ఒరేయ్, గంగా భగీరథి సమానురాలంటే విడోరా. విడో ఏంటే విడో? పదం బాగుందా లేదా? ఓకే. నీ మేనమామ కూతురు చారులత సాంబారు కాస్తూ పోపు పెట్టింది. పోపులో ఉన్న ఎల్లుల్లిపై పేలి ఎడంకంటి పోయింది. డాక్టర్ దగ్గరికి తీసుకెళ్లాము. వాడికి ఏ కన్నో చెప్పలేదు. వాడు కుడికన్ను పీకి చేతిలో పెట్టాడు. 2 కళ్ళు పోయి ఇప్పుడు రోడ్డంతా తిరుగుతోంది. ఇక్కడ అంతా క్షేమం. మీ బాలితల్లికి పెన్సిల్ చెక్కుతుండగా చేయదగింది. మీ రాంబాబు అనే రైలు దిగుతుంటే కాలు పెరిగింది. బస్సులో చక్రం బాబాయ్ జేబులోంచి 10,000 దొంగలు కొట్టుకుపోయారు. సినిమా హాల్లో సీతామహాలక్ష్మి చెవి జోకాలు చెవితో సహా కత్తిరించుకుపోయారు. ఇక్కడంతా క్షేమం. నీ పెదనాన్న కూతురు పెళ్లి కుదిరింది. ఇదిరా క్షేమకరమైన వార్త. మధ్యలో బ్రేక్ లేదన్నా. గంగా భగీరథి మీ పెదనాన్న కూతురు పెళ్లి కుదిరింది. ఆ పిల్ల లేగదోడిని కట్టేసి తల్లి పాలు పెరుగుతుంటే ఈడ్చి ముఖం మీద తన్నింది. మూతి పళ్ళన్నీ రాలిపోయింది. పెళ్లి క్యాన్సిల్ అయిపోయింది. ఇక్కడంతా క్షేమం. ఎవడరా ఇక్కడ క్షేమంగా ఉన్నది? అంతా క్షేమమే కదా. నేను క్షేమంగా లేనేంటి? అది ఇప్పుడే చూరు కట్టిన గుమ్మడికాయ పడి సుబ్బడు స్పృహ తప్పాడు. ఇక్కడ అంతా క్షేమం. ఇట్లు ఉడైవర్లు. ఆయన ఉన్నారా? ఎవరు? భగవాన్ గారు. మీరెవరు? ఆయన క్లోజ్ ఫ్రెండ్స్. సరే, లోపల రండి. పదా సార్, వీళ్ళు భగవాన్ క్లోజ్ ఫ్రెండ్స్ అంటారు. సరే, నువ్వు వెళ్ళి నేను మాట్లాడతా. సార్, మీరంతా భగవాన్ స్నేహితులా? అవును, అలాంటి స్నేహితులు ఉన్నందుకు గర్వపడుతున్నాం. సరే, ఏంటి సంగతి? ఏముంది, మా అపాయింట్మెంట్ ఆర్డర్ చేస్తే పట్టుకులు చేరిపోతాం. ఈ రోజు గురు పౌర్ణమి, మంచి రోజు. అపాయింట్మెంట్ ఆర్డర్ ఏంటి? మీకు అందాల్సి నీకు అందనట్లేదు. ఏంటది? ఏంటంటావేంటి? ఒక్కోడు 10,000 ఇచ్చాం. భగవాన్ గారి హెల్పింగ్ నేచర్ కాబట్టి తక్కువ రేటుకి ఒప్పుకున్నాడు. ఇంతకీ ఇది ఏ ఆఫీసో మీకు తెలుసా? తెలుసుకోవాల్సిన అవసరం మాకు లేదు, కానీ చెప్పాల్సిన అవసరం మాకుంది. యాంటీ కరప్షన్ బ్యూరో అంటే అవినీతి నిరోధక శాఖ. లంచం తీసుకోవటమే కాదు, ఇవ్వటం కూడా నేరం. మీ భగవాన్ గారు ఒక 420. ఐదేళ్ల క్రితం నా ఇల్లు ఒకటి అద్దెకిచ్చాను. ఇప్పుడు ఖాళీ చేయమంటే చేయనంటుండు. ఎవడాడు? నేను పోలీసులకు కంప్లైంట్ కూడా చేస్తానన్నాను. అందుకు వాడు నన్ను రౌడీలతో కొట్టించాడనా? ఎవడాడు? నాకు రౌడీల బ్యాక్గ్రౌండ్ ఉందని చెప్పాను. అందుకు వాడు పోలీసులతో కొట్టించాడనా? ఎవడాడు? లెంత్లు లాగ్లు నాకు ఇష్టం ఉండదు. మ్యాటర్కి వచ్చి. అలాగేనా? ఇదిగో వీడేనా? వీడి సంగతి మర్చిపో. గట్లా ఇంకా నిలబడ్డావేంటి? అన్న పవర్ఫులే. అమ్మ అనే పదం కడుపు లోపల నుంచి రావాలి, గుర్తుంచుకో. కానీ అమ్మా, కడుపులో ఎలకలు పరిగెడుతున్నాయి, తింటాకేదన్నా పెట్టమ్మా. పట్టుకొస్తున్నా. ఒరే తమ్ముడు, కరెక్ట్ గా ఫాలో అవుతున్నావు. లైన్లో పడ్డావురా. అయిపోయింది. బిర్యానీ తెస్తుందేమో. అడుగు. ఏంటిది? ఏంటమ్మా? ఏంటమ్మా ఇది? ఎలకల మందు. వాడికి డ్యూటీ లేకపోవడం కాదు కానీ నా ప్రాణానికి వచ్చి పడింది. ఇంటికున్న కరెంటు తీగలన్నీ పీకి పోగులు పెడుతున్నాడు. ఇదిగో అవతల చీటీ పార్క్ టైం అవుతుంది, తొందరగా దిగుతావా లేదా? ఇంటికి కలుక్కుమంటుంది. అలా అలా చేస్తున్నా నాకు చిరాకు ఉంటది. ఇప్పుడు ఏం చేస్తున్నావు? రైలు ఇంజన్ కి చక్రాలు బిగిస్తున్నావు. అవతల చీటీ పార్క్ టైం అవుతుంది అంటుంటే ఆల్రెడీ అని మనం ఏంటిది? రవా అప్పలు పగల రాత్రులు ఒకటే క్యాసెట్లు కోలా. ఇద్దరు కదా భలే దొరికారు. మీదేమో చీట్లు కోలా, దాన్ని ఏమో క్యాసెట్లు కోలా. అసలు మిమ్మల్ని కాదు, ఆ దివాకరం నేను పట్టుకున్నాను. ఒక్క సినిమా సరిగా చూడండి విడక్క. తినేస్తున్నాడు, ఫింగర్స్ వచ్చినాడు. నువ్వు నోర్మై. అబ్బా, నువ్వు గట్టిగా పట్టించావు. పొలాల్లో రాసిందే ఆ వారస్ట్ పేలో ఈ వేళ మన చేతుల్లో చాలా హెవీగా తన్నులు తింటాడని. పొరపాటుని వేలాడు మనకు కనిపించాడనుకో, ఏం చేస్తానో తెలుసా? ఏం చేస్తాం? ఏం చేస్తానా? ఏం గోడ వేయించో స్టూల్ వేయించో కిందకి తోసేసి చెవులో ఈ వైర్లో ఎట్టేసి, ఇదో ఏమే నీ చేత స్విచ్ చేయించేస్తాను. అప్పుడు ఆ ట్రబుల్ మనకు కాదు, ఆడికి వస్తుంది. అర్థమైందా? ఇప్పుడు ఎలా? ఆ స్విచ్ బోర్డు మీదకి వెళ్ళి స్విచ్ మీద వేలేసి రెడీగా ఉండు. కూర్చొనిడు, వంగోనిడు, ఊపిరి సలపనీడు, ఏపక తినేస్తున్నాడు అనుకో. నేను అనుకున్నా స్విచ్ చేసానంటే నా పుచ్చ ఎగిరిపోద్ది. నోట్లో వైర్లు అర్థమవుతుందా? అబ్బా అలాగే. నేను అంటాను, అప్పుడు స్విచ్ అయ్యి. ఓహో, నువ్వు అంటాడా?